ఈరోజు మహా న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. వాళ్ళ కారు అద్దాలు ఇవన్నీ కూడా పగలగొట్టారు. కార్యాలయం లోపలికి వెళ్ళారు. అయితే ఎవరు లేరు. దీనిపైన అందరూ రకరకాలుగా స్పందిస్తూ అందులో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చాలా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఇలాంటి దాడులు, భౌతిక దాడులు జరగకూడదు అనేసి చెప్పడం కూడా జరిగింది. అయితే దీనిపైన కేటీఆర్ గారు స్పందించి ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు ఏనాటికి ఆస్కారం లేదు, ఇలాంటి దాడులు చేయకూడదు అని ఆయన కూడా పోస్ట్ పెట్టారు. ఆయన అయితే ఫోన్ ట్యాపింగ్ సాకులకు తమ నాయకుడు కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా టీడీపీ అనుకూల మీడియా డిబేట్లు నిర్వహిస్తుంది. ఇదే మెయిన్. వీళ్ళకి అసలు ఇది చాలా పెద్ద టాపిక్, మాట్లాడితే 1 గంట మాట్లాడవచ్చు. వీళ్ళకి టీవీ ఛానల్లో వ్యక్తిత్వాన్ని అసలు ఇంట్లో కింద కెమెరా పెట్టేసి ఉంటారు. ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు అక్కనే ఏమన్నారు, చెల్లెల్ని ఏమన్నారు, ఇవే పని. ఇంకా సమాజంలో జరుగుతున్నది ఏటి మీదకి పోవట్లే. కొన్ని ఛానల్స్, పర్టికులర్ కొన్ని ఛానల్సే. ఇంక అట్లయితే దాడి జరగక ఇంకేమవుతుంది? ఇంక మనం ఖండించాలంటే ఖండించాలి ఈ విషయాన్ని, తప్పులేదు. కానీ మన సాక్షి పైన జరిగింది ఏంటి? అప్పుడు మంచి, ఇప్పుడు చెడ్డ అయిపోయింది. ఒకటి ఇక్కడ చూడండి, తెలంగాణలో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో ఒక్కసారి విందాం. చూడండి. వంశీ మీద సైబర్ క్రైమ్కి రావడం జరిగింది. మహిళా విభాగం తరఫున మా కార్పొరేటర్లము మహిళా నాయకురాలతో కలిసి రావడం జరిగింది. గత కొద్ది రోజులుగా కాకుండా ఫస్ట్ నుంచి కూడా మహా న్యూస్ అనేది ఒక విషపూరితమైన ఛానల్. ఎప్పుడు ఎవరి మీద, కాంగ్రెస్ మీద ఉండదు, బీజేపీ మీద ఉండదు, ఏ నాయకుల మీద ఉండదు. పొద్దున లేస్తే 24 గంటలు రకరకాల చండాలమైన థంబ్నెయిల్స్ తోని కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మరీ ఈ మధ్యన ఫోన్ ట్యాపింగ్ పెట్టుకొని మొత్తం వ్యూస్ పెంచుకోవడానికి మొత్తం మహా న్యూస్ సంబంధించిన సంపాదన అంతా కేటీఆర్ గారి పేరు పెట్టుకునే చేస్తున్నారు. కేటీఆర్ గారి పేరుతోనే వాళ్ళకు వస్తున్నాయి. చండాలమైన, అసభ్యకరమైన మొత్తం థంబ్నెయిల్స్ పెట్టుకుంటా గలీజ్గా రకరకాలుగా చెప్తున్నాడు వంశీ. మొత్తం విషం అంతా కక్కేసుకుంటున్నాడు. సీమాంధ్ర కుక్క. ఇట్లా కొనసాగుతా ఈరోజు మా బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాడి చేసిండ్రు. ఇట్లనే ఇంకా ఇది మన న్యూస్ ఛానల్స్లో జరుగుతుంది. ఇలా ప్రతిసారి కూడా సరే ఒక పార్టీకి తొత్తుకేసి నిజాల్ని కప్పేసి మన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఇంట్లో వాళ్ళ పైన వ్యక్తిత్వ ఖననం చేస్తుంటో ఇదే బిహేవియర్ కొన్ని ఛానల్స్ చేస్తున్నాయి. ఇలాంటివి రిపీట్ అవుతాయి.